ఉదయం 9 గంటలు. మళ్ళీ డైవ్ చేసి సైంధవ్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో అందరినీ బయలుదేరదీశాడు జగన్. తేవాల్సిన డబ్బు గురించి ఏర్పాట్లు చేయడానికి వెళతానన్నాడు శ్రీనాథ్. జగన్ సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ఈ రోజు సాయంత్రానికి సైంధవ ఫైండింగ్స్ ఇందిర పేరు మీద రిజిస్టర్ అవుతాయి. ఆ శుభ సందర్భంగా మరోసారి సైంధవ్ని చూద్దామని బయలుదేరాడు. ముగ్గురు చేపల రేవు చేరేసరికి ఆశ్చర్యంగా చేపల రేవంతా విపరీతమైన జనంతో నిండిపోయింది. ఆతృతగా వెళ్లి వివరాలు సేకరించాడు రావు. డైనమేట్ పెట్టి ఏదో పాత పడవని ఎవరో పేల్చివేశారని, ఇంకా ఆ కర్ర ముక్కలతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని తెలిసి గుండె ఆగిపోయింది జగన్కి. ఆ పడవ సైంధవ కాదు కదా అని. తన జీవితాశయం ఇలా మటిలో కలిసిపోదు కదా అనుకుంటూ జనాన్ని తోసుకుంటూ తీరానికి చేరాడు. దూరంగా కర్ర పలకలు తేలుతున్నాయి. అనుమానం లేదు, సైంధవే. జగన్ కళ్ళంట నీళ్లు ఏకధాటిగా కారడం ప్రారంభించాయి. ఇందిరా, రావులు ముందు జగన్ని చూసి భయపడ్డా తర్వాత ఓదార్చడం ప్రారంభించారు. నెమ్మదిగా బయటకు తీసుకొచ్చిన తర్వాత శ్రీనాథ్ ఎంత పనిచేయగలడని నేను అనుకోలేదు అన్నాడు రావు. రావు గారు, మీరు అనేలాగా నెర్వస్ అయితే ఎలా? శ్రీనాథ్ చేశాడని ఎందుకు అనుకుంటున్నారు? మరెవరికి సైంధు లొకేషన్ తెలిసే అవకాశం లేదు. శ్రీనాథ్ చేశాడంటే దానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుందని ఎందుకు అనుకోరు? ఏముంది కారణం? అందులో ఒక ఆత్మ బంధించుంది, దాన్ని విడిపించడం ముఖ్యం అంటాడు, అంతేనా? అన్నాడు జగన్ కోపంగా. సరే, తను ఏ కారణంగా చేసినా ఈ పాటికి చేసిన పని తప్పో రైటో అర్థమైపోయి ఉంటుంది. తను చేసిన పని తప్పు అని తెలుసుకునుంటే అతను నీకన్నా సెన్సిటివ్. ఈ పాటికి ఏడుస్తూ ఏ మూల కూర్చునుంటాడు. ఎంత డిఫరెన్సెస్ వచ్చినా అతడు కూడా మన స్నేహితుడే కదా. అతన్ని చూడడం మన ధర్మం. వాట్ ఈస్ డన్ కెనాట్ బి అన్డన్. అతనింకా సరైన పనే అనుకుంటూ ఉంటే మనం ఒప్పుకోక తప్పదు. కానీ బాధపడుతుంటే జరిగింది మరిచిపోయి స్నేహితులుగా అతన్ని ఓదార్దాం అంది ఇందిర. ఇదిగోనండి పుట్టుకొచ్చారు బుద్ధుళ్ళు. అంత వెధవ పని చేసిన తర్వాత మళ్ళీ స్నేహితుడట, ఓదార్చుతారట. చత్, మరి మాట్లాడుకో ఆ ఈడేట్ గురించి. అదే నేను చెబుతోంది. నా ఉద్దేశం ప్రకారం అతను చేసింది సరైందేనని. ఎందుకంటే ఏ శాస్త్రమైనా ప్రజాశ్రేయస్సు కోసమే. డెమంటిస్కన్ వల్ల ప్రజలందరూ నశించిపోతూ ఉంటే నువ్వు 4 ఏళ్ల తర్వాత ఆ పడవని సిస్టమేటిక్గా బయటకు తీస్తానంటే నేనైనా అదే పని చేసి ఉండేదాన్ని. దీంతో కొంత దెబ్బతిన్నాడు జగన్. కానీ ఎక్కడో అంతరాంతరాల్లో ఇందిర చెప్పింది నిజమేనేమో అనిపించింది. అయినా ప్రస్తుతం తను ఒప్పుకోలేడు. ఆలోచించుకోవాలనుకుని, నీ కర్మ, నువ్వు ఆ శ్రీనాథ్ ఏడవండి, నాకేం. పదండి పోదాం ఇక్కడి నుంచి, మనకిక పనిలేదు అన్నాడు రావు. ఇందిర ఇంటికి చేరుకుందే కానీ మనసు మనసులో లేదు. అందులో దెమంటిస్కన్ లేకపోతే ఈ పాటికి శ్రీనాథ్ విపరీతంగా బాధపడుతూ ఉంటాడు. ఓదార్చడం స్నేహితురాలిగా తన బాధ్యత. అందులో దెమంటిస్కన్ ఉంటే దాన్ని తిరిగి బంధించే ప్రయత్నాల్లో, విడుదల చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సహాయం చేయడం తన బాధ్యత. కాబట్టి శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళక తప్పదు. జగన్కి కోపం వచ్చినా పర్వాలేదని నిర్ణయించుకుని బయలుదేరింది. బండి స్టార్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికి అన్నాడు జగన్. శ్రీనాథ్ దగ్గరికి. ప్రస్తుతం అతను ఒంటరిగా ఏం పాట్లు పడుతున్నాడో చూసొస్తాను అంది. ఏం చేస్తూ ఉంటాడు? అంత మంచి ఆర్కియలాజికల్ ఫైండింగ్ని పాడు. మాట పూర్తి కాకుండానే బైకు స్టార్ట్ చేసింది ఇందిర. ఇందిర విశాలాక్షి నగర్ చేరింది. ఇల్లు చేరడానికి ఇంకో 1/2 మైలు దూరం ఉందనగా ఇందిర కొయ్యబారిపోయింది. శ్మశానం నిండా ఏదో కలకలం, కుళ్ళిపోయిన శవాల వాసన. వాంతైపోతుంది అనిపించింది. చూస్తుండగానే శ్మశానం నుండి బిలబిలమంటూ ఎన్నో ఆకారాలు, కంకాళాలు, సగం కుళ్ళిన శరీరాలు రోడ్డు మీదకి రావడం ప్రారంభమయ్యాయి. ఇందిరకి శ్రీనాథ్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అవన్నీ దెయ్యాలే, అనుమానం లేదు అనుకొని యాక్సిలరేటర్ తిప్పడం ప్రారంభించింది. కానీ బండి ఎందుకో వేగంగా వెళ్లడం లేదనిపించింది. వెనక్కి చూస్తే ఒక అస్థిపంజరం బండిని వెనక్కి లాగుతోంది. యాక్సిలరేటర్ తిప్పడం వల్ల ఉపయోగం లేదని అర్థమైంది. బండి ఆగిపోతుంది. ఆత్మలన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. అంతే, వెంటనే బండిని వదిలి పరిగెత్తడం శ్రేయస్కరం. లేకపోతే అవి చంపేసినా చంపేస్తాయి అనుకుని బండిని వదిలేసి పరిగెట్టడం ప్రారంభించింది ఇందిర. అంతే, వేట కుక్కల్లా దెయ్యాలు కూడా పరిగెత్తడం ప్రారంభించాయి. ఇంకా 50 మీటర్ల దూరంలో ఉంది శ్రీనాథ్ ఇల్లు. ఇల్లు చేరిపోతే లోపల దాక్కోవచ్చు. ఇంతకీ శ్రీనాథ్ ఉన్నాడో లేదో. అయినా ఈ దెయ్యాలు లోపలికి రావని నమ్మకం ఏంటి అనుకొని పరిగెడుతున్న ఇందిర రాయి తనుకుని పడిపోయింది. కానీ వెంటనే లేచింది. దెయ్యాలు చాలా దగ్గరకు వచ్చేశాయి. దెబ్బ ఎంత తగిలింది అని చూసుకునేందుకు కూడా టైం లేదు. లేచి పరిగెట్టడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఓ ఆత్మ ఇందిర చీర పట్టుకుంది. దాంతో గుండె ఆగిపోయింది ఇందిరకి. అది చీర లాగుతుందని ముందే ఊహించి ఇందిర సిద్ధంగా ఉంది చీర వదిలేయడానికి. తను సిద్ధంగా లేకపోతే చీరతో పాటు తను కూడా దెయ్యం మీద పడేది. దెయ్యం లాగడమేమిటి, చీర సాధ్యమైనంత తొందరగా వదిలేసి లంగా జాకెట్తో పరిగెత్తింది ఇందిర. దెయ్యాలు వెంటబడుతున్నాయనే భయంలో ఎప్పుడు బెలకొట్టిందో తెలీదు ఇందిర. శ్రీనాథ్ బయటికి రాగానే గట్టిగా కోగులించుకుని ఏడ్చేసింది.
శ్రీనాథ్ ఇందిర అవతారం చూసి భయపడ్డాడు. ఇందిరగారు, ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు ఈ లోకంలోకొచ్చిన ఇందిర బలవంతంగా శ్రీనాథుని లోపలకు తోసి తలుపు గడియ వేసింది. దెయ్యాలు, శ్మశానంలోని ఆత్మలన్నీ లేచి తిరుగుతున్నాయి. ఆ ఈసారి బాధపడ్డం శ్రీనాథ్ వంతైంది. ఇందిరకి తను చేసిన పని గురించి చెప్పాడు. అయితే మీరు నిద్రపోతున్నారా? పదండి, మనం ఎలాగైనా ఆ డెమంటిస్కని తిరిగి బంధించాలి అంటూ మామూలు ఇందిర అయిపోయింది. ఆ పరధ్యానంగా ఉన్న శ్రీనాథ్ మాటలతో ఈ లోకంలోకొచ్చి శ్రీనాథ్ దృష్టి ఎక్కడుందో తెలుసుకుని సిగ్గుపడిపోయింది ఇందిర. కాని వెంటనే సర్దుకుని హుందాగా, ముందు నాకు చీరవండి, టైం లేదు సరసాలకి అంది. శ్రీనాథ్ ఇచ్చిన యామిని చీర కట్టుకుని 2 నిమిషాల్లో తయారైపోయి, పదండి, న్యూ కాలనీకి వెళ్ళి అందరం కలిసి ప్లాన్ చేద్దాం అంటూ తొందర పెట్టింది శ్రీనాథ్ని. 2 నిమిషాల కన్నా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరిపోయారు ఇద్దరు. ఇంతకీ మనం న్యూ కాలనీకి వెళ్ళడం ఎలా? ఆ శ్మశానాల మీద నుంచి కాకుండా నేను తీసుకువెళ్తాను, పదండి. ఇందిర, శ్రీనాథ్ న్యూ కాలనీ చేరారు. న్యూ కాలనీ వాతావరణం ఇంకా ప్రశాంతంగానే ఉంది. తలుపు తీసిన జగన్ శ్రీనాథ్ని చూసి మొహం ఎర్రగా చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ విష్ చేస్తున్నా చూడకుండా, ఏయ్ జగన్, ఇది కోపం చూపించవలసిన సమయం కాదు. పూర్తిగా జరిగింది విని అర్థం చేసుకుని ప్రస్తుతం ఏం చేయాలి అన్నది ఆలోచించాల్సిన సమయం అంది ఇందిర. నేనేం విందల్చుకోలేదు, సారీ, నన్ను వదిలేయండి అంటూ లోపలికి వెళ్ళిపోబోతున్న జగన్ని బలవంతంగా చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. నీ సహాయం కావాలంటే వినమేం, డెమంటిస్కను విడిపించుకుని పారిపోయాడు. లిల్లీని చంపి దాన్ని తిరిగి బంధించాలి, చెప్పు ఏం చేయాలి అంది ఇందిర గుక్క తిప్పుకోకుండా. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నిజం, ఆ పడవలో డెమంటిస్కనుంది. ఆ పెట్టెను విశాలాక్షి నగర్ బీచ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ ట్రక్ తీసుకురావడానికి శ్రీనాథ్ వెళితే డెమంటిస్కన్ లిల్లీని చంపి పారిపోయాడు. ప్రస్తుతం విశాలాక్షి నగరంతా అల్లరి చేస్తూ దెయ్యాలు తిరుగుతున్నాయి. చత్, డోంట్ ఫూల్ మీ, నేను నమ్మను. ఓకే, నువ్వు అక్కడికి వెళితే నీకే తెలుస్తుంది. సరే, నేను వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకున్నాను, ఇప్పుడు ఎందుకీ చీర మార్చుకున్నాను, నా బండేది? వీటికి నువ్వు సమాధానం చెప్పలేవని నాకు తెలుసు. నేను చెప్తే నీకేమైనా అభ్యంతరమా? సరే చెప్పు. నేను విశాలాక్షి నగర్ చేరేసరికి ఆ శ్మశానంలోని దెయ్యాలు నన్ను వెంబడించడం ప్రారంభించాయి. బండి పట్టుకుని ఆపేశాయి. నేను భయపడి పరిగెడుతూ ఉంటే అవి నన్ను వెంబడించి నా చీర పట్టుకున్నాయి. చీర విప్పుపడేసి నేను పరిగెట్టి వెళ్లి శ్రీనాథ్ ఇంట్లో ఈ చీర కట్టుకున్నాను. ఇప్పుడు సంశయించడానికి ఇది సమయం కాదు. మనం డెమంటిస్కని ఎలా తిరిగి బంధించాలి అన్నది ఆలోచించాలి. దాంతో నమ్మక తప్పలేదు జగన్కి. ఆయన ఆలోచిస్తున్నాడు. జగన్, ఐఎమ్ సారీ, నేను ఆ పడవని పీల్చి ఉండకపోవలసింది. కానీ ఆ పడవలో డెమంటిస్కనుంది. అది విడుదలైపోయింది. తిరిగి దాన్ని బంధించాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో జనం ఉండే ప్రశ్న లేదు. దెయ్యాలు రాజ్యం చేస్తాయి. ఆ విషయం మరిచిపోకూడదు. నేను నీకు చెప్పకుండా ఆ పడవని పేల్చడం తప్పే కాదన్ను. దానికి నేను బాధపడుతున్నాను. ప్రస్తుతం అది మరిచిపోయి దాన్ని ఎలా బంధించాలి అన్నది ఆలోచించి, బంధించిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాం. దాంతో జగన్ మెత్తబడ్డాడు. ఇందిర శ్రీనాథ్ని సపోర్ట్ చేస్తోంది. రావు కూడా ఆ వైపే మొగ్గు చూపుతున్నాడు. తను వ్యతిరేకత చూపించినా ఉపయోగం లేదు. అంతేకాకుండా ఆలోచించిన కొద్దీ శ్రీనాథ్ చేసింది కరెక్ట్ అనిపిస్తోంది. శ్రీనాథ్ తనకు తానుగా అపాలజీ చెప్పుకుంటున్నాడు. ఒప్పేసుకోవడం మంచిదనిపించింది. ఇట్స్ ఓకే, నిజంగా అందులో డెమంటిస్కన్ ఉందంటే నేను మాత్రం నీతో సహకరించినా? ఎంతకీ అందులో డెమంటిస్కన్ ఉంది అనడానికి నీ దగ్గరున్న నిదర్శనం ఏంటి? నేను ఆ పెట్టెని విశాలాక్షి నగర్ బీచ్లో ఉంచి డీప్ ఫ్రిడ్జ్ ఉన్న ట్రక్కు తేవడానికి చేపల రేవుకొచ్చాను. తిరిగి వెళ్లేసరికి అక్కడ లిల్లీ లేదు, పెట్టె తెరిచే ఉంది. ఆ పెట్టెలో ఉన్న బంగారమో ఏదో పట్టుకుని లిల్లీ పారిపోయి ఉండొచ్చు కదా. లిల్లీ అలా చేయగలదని నేను అనుకోను. అంతేకాకుండా ఆ పెట్టె దగ్గరగా రక్తం ఉంది. ఖచ్చితంగా అది లిల్లీదే అయి ఉంటుంది. ఆ దెయ్యం లిల్లీని చంపి పారిపోయింది. అది ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? లిల్లీ నిన్ను ఫూల్ చేయడానికి అక్కడ రక్తం జల్లిందేమో. అలాగైతే శ్మశానంలో దెయ్యాలు ఇందిరను అల్లరి పెట్టాయి, దానికేమంటావు? దానికి దీనికి సంబంధం లేదు కదా. అది వేరే సంబంధం లేని ఇన్సిడెంట్ కావచ్చు కదా. ఇంతకుముందు లిల్లీయే చెప్పింది, జయద్రథుడు దాన్ని విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. విడిపిస్తే దెయ్యాలు రాజ్యాలు చేస్తాయి, విడిపించొద్దు అని. సరే, లిల్లీ మాటల్ని నమ్ముదాం. అంటే జయద్రథుడు లిల్లీని చంపి డెమంటిస్కని విడిపించాడనుకుందాం. అలాగైతే మనం మళ్ళీ జయద్రథుడిని కలవాల్సి ఉంటుంది అన్నాడు జగన్. నా నమ్మకం ప్రకారం జయద్రథుడిని కలవడం అనవసరం. ఎందుకంటే డెమంటిస్కన్ని విడిపించిన తర్వాత ఆ పాత బంగ్లాలో ఉంటాడని నేను అనుకోను. ఉన్నా దాని గురించి మాట్లాడు అన్నాడు శ్రీనాథ్. ప్రయత్నించడంలో తప్పులేదు కదా అంది ఇందిర. నేను నా కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేను. కాకపోతే మీ ఇద్దరు కళ్ళతో చూసామంటున్నారు కాబట్టి ఓకే, ఒప్పుకుంటాను. ఆ పడవలో డెమంటిస్కన్ని బంధించారు. ప్రస్తుతం అది విడుదల చేయబడింది. మనం తిరిగి దాన్ని బంధించడానికి ప్రయత్నించాలి. ఓకే, దానికి ముందు ప్రస్తుతం డెమంటిస్కన్ ఎక్కడుందో కనుక్కోవాలి.
ఆ తర్వాత దాన్ని ఎలా బంధించాలి అన్నది ఆలోచించాలి. ఎక్కడుంటాడో కనుక్కునే ముందు అది మనకు దొరికితే ఎలా బంధించాలి అన్నది ఆలోచించండి. అది అతి శీతల వాతావరణంలో శక్తి కోల్పోతుంది. కాబట్టి మనం లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ హీలియం లాంటివి సంపాదించాలి. అదేమైనా ఎల్‌పీజీనా ప్రతి ఇంట్లో దొరకడానికి ఎక్కడ దొరుకుతుంది? అన్నాడు రావు. ఒకటే మార్గం. యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో సూపర్ కండక్టివిటీ మీద ప్రాజెక్ట్ నడుస్తోంది. దానికి ఖచ్చితంగా లిక్విడ్ హీలియం అవసరం అవుతుంది. అది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. మనం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌ని కన్విన్స్ చేసి పర్చేజ్ చేయగలిగితే కొంత మన పని సులభమైనట్లే అన్నాడు జగన్. ఈ పనులన్నీ చేసే ముందు పోలీసు వాళ్ళను, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్‌ని అలర్ట్ చేయడం అవసరం. ముందు 4, 5 ఫోన్లు చేసి పేపర్లకి న్యూస్ ఐటెమ్ తయారు చేసి పంపడం మంచిది. దీనివల్ల మనకి హెల్ప్ చేసేవాళ్ళు పెరగచ్చు. అది అతి శీతల వాతావరణంలో శక్తి కోల్పోతుందని మనకు మాత్రమే తెలుసు. అందువల్ల మనం దేశాన్ని అలర్ట్ చేయాలి అన్నాడు శ్రీనాథ్. జగన్ యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌కు బయలుదేరాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవతారం గారిని కన్విన్స్ చేసేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. నలుగురు సెనెట్ మెంబర్స్ ద్వారా చెప్పించి అతి కష్టం మీద తనకి కావలసిన సిలిండర్లు సంపాదించుకుని మినీ వ్యాన్లో వేసుకుని ఇంటికి చేర్చాడు. రావు న్యూస్ పేపర్లని, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లని అలర్ట్ చేయడానికి వెళ్ళాడు. అతి కష్టం మీద కథ నిజమా అన్నది తేల్చుకోలేక ప్రజలకు ఆ విషయం తెలియజేసే ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. ఈ అపనమ్మకం ఎంతోసేపు ఉండదని, డెమంటిస్కన్ శక్తి చూపించడం ప్రారంభించగానే పటాపంచలైపోతుందని రావు వెనక్కొచ్చేశాడు. ఇందిర జయద్రథుడిని కలవడానికి తాటిచెట్లపాలెం వెళ్ళింది. అక్కడ జయద్రథుడి ఇల్లు పూర్తిగా తగలబడిపోయి బూడిద మాత్రం మిగిలింది. ఆ ఇల్లు ఒకటి మాత్రమే ఎలా తగలబడిపోయిందో అర్థం కాలేదు అక్కడి ప్రజలకి. జయద్రథుడు అందులో చచ్చిపోయి ఉంటాడు అనుకున్నందుకు బాధపడకపోయినా అందులో లైబ్రరీ అంతా నాశనం అయిపోయినందుకు బాధపడింది ఇందిర. డెమంటిస్కన్ ఎక్కడ ఉండి ఉంటాడు అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత శ్రీనాథ్ది. విశాలాక్షి నగర ప్రాంతంలో తిరిగి ఆ వివరాలు, దెయ్యాల ఉనికిని బట్టి నిర్ణయించుకోవాలని అనుకున్నాడు. తనకి ఆల్రెడీ దెయ్యాలతో తిరగడం అలవాటు అవడం వల్ల, అది అవసరం కావడం వల్ల అర్జెంటుగా బయలుదేరాడు శ్రీనాథ్. శ్రీనాథ్కి ముందుగా అనుమానం వచ్చిన ప్రదేశం శ్మశానం. తను చేరేసరికి అక్కడ ఒక్క ఆత్మ కూడా లేకపోవడంతో ఆశ్చర్యం కలిగింది. లోపలికి భయపడుతూనే వెళ్ళి డెమంటిస్కన్ ఉండే అవకాశం లేదని నిర్ణయించుకుని తిరిగొచ్చాడు శ్రీనాథ్. ఆ తర్వాత కొండ మీద చర్చి పక్కనున్న శ్మశానంలో కూడా ఉండొచ్చునన్న అనుమానం వచ్చి సాధ్యమైనంత తొందరగా అక్కడికి చేరాడు. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. 2 అయ్యేసరికి తనకి తెలిసిన ప్రదేశాలు, అనుమానం ఉన్న ప్రదేశాలు వెతికి నిరాశతో ఇంటికి చేరాడు. ఇంటి దగ్గర ఇందిర ఎదురు చూస్తోంది. ముందు ఏమనే ఉంటుందని భయపడ్డా వెంటనే పోల్చుకుని, ఓ మీకో డూప్లికేట్ కీ ఇచ్చుంటే ఇలా బయట కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు కదా. ఎంతకీ మీరు వెళ్ళిన పనేమైంది? జయద్రథుడి ఇల్లు గాలి బుగ్గైపోయింది. వాడు కూడా చచ్చిపోయి ఉంటాడు. తేడా వదిలిపోయింది. కానీ డెమంటిస్కన్ ఎక్కడ ఉంటాడన్నది వాడు కాక మరొకడు చెప్పలేడే. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఏం ఫలించలేదు. అంతా వృధా. ఎక్కడెక్కడ ఉండొచ్చని నేను అనుకున్నానో ఆ స్థలాల్లో ఎక్కడా లేడు. ఈ జయద్రథుడు, ఈ ఆత్మలు ఎక్కడ ఉంటాయన్నది కూడా చెప్పి చచ్చి ఉండాల్సింది అంది ఇందిర. ఫెంటాస్టిక్ అంటూ ఇందిరని కౌగిలించుకున్నంత పనిచేశాడు శ్రీనాథ్. వాట్ హ్యాపెండ్ అని గొంతు చించుకుని అరిచిన ఇందిర ప్రశ్నకి జవాబుగా, సక్సెస్, తెలిసిపోయింది. డెమంటిస్కన్ ఎక్కడుంటుందో తెలిసిపోయింది. వేర్, ఎక్కడా? ఆల్ సెయింట్స్ కాన్వెంట్లో. ఒకసారి జయద్రథుడు చెప్పాడు. అది ఇంతకుముందు ఎక్కడుండేదో అక్కడికే వెళుతుందని. ఆల్ సెయింట్స్ కాన్వెంట్ ప్రాంతంలో ఒక మాంత్రికుడి ఇల్లుండేదని, ఆ ఇంటి నుంచే వీర్రాఘవ డెమంటిస్కన్ని బంధించాడని. అయితే వెంటనే మనం పనులు ప్రారంభించాలి. మీరు ఇంటికి వెళ్ళి జగన్ రావులకి విషయం చెప్పి అక్కడికి తీసుకురండి. ఈ లోపున నేను ఆల్ సెయింట్స్ కాన్వెంట్కి వెళ్ళి ఖచ్చితంగా అది ఎక్కడుందో తేల్చుకుని వస్తాను. ఓకే, డూప్లికేట్ కీ ఇస్తానన్నారు. ఓ ఉండండి అంటూ లోపల నుండి కీ తీసిచ్చాడు శ్రీనాథ్. శ్రీనాథ్ స్కూటర్ని ముందు వీధిలో పార్క్ చేసి నెమ్మదిగా స్కూల్ వైపు బయలుదేరాడు. అప్పటికే అక్కడ వాతావరణం చాలా భీకరంగా ఉంది. చాలామంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు కూడా రోడ్డు మీద ఒకరూ కనిపించడం లేదు. రోడ్డు మీద ఒకడు నడవడానికి భయం వేసింది శ్రీనాథ్కి. కానీ తప్పదు. ఎలాగైనా సాధ్యమైనంత తొందరగా డెమంటిస్కన్ ఎక్కడున్నాడు అన్నది తెలుసుకోవాలి. లేకపోతే కొద్ది రోజుల్లో ఎంతమంది మనుషులు చచ్చిపోతారో తెలీదు. ఎంత ముఖ్యమైన పనైనా తనకి రోడ్డు మించి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. మంచిది కూడా కాదు. అందువల్ల సాధ్యమైనంత వరకు మెయిన్ రోడ్లు వదిలి ఇళ్ల వెనకాల నుండి దొడిదారులను పట్టుకుని వెళుతున్నాడు. స్కూల్ దగ్గరికి చేరేసరికి 5 నిమిషాలు అయి ఉంటుంది. స్కూలు కనిపించడంతో శ్రీనాథ్ ఒక్కసారి భయపడిపోయాడు. స్కూల్ అంతా ఒకటే కలకలం. వందల వేల కొద్దీ మనుషుల అలికిడి. కానీ శ్రీనాథ్కి అది మనుషులు చేస్తున్న గోల కాదని ఖచ్చితంగా తెలుసు.
డెమంటిస్కన్ ఎక్కడున్నాడు అన్నది ఖచ్చితంగా తెలిస్తే కానీ తర్వాత ప్లాన్ సక్సెస్ఫుల్గా నడవదు. ఎందుకంటే ప్రస్తుతం ఒంటరిగా వచ్చాడు. ఆ తర్వాత జనాలతో, సిలిండర్లు, స్ప్రేయర్లు, ట్రక్ వగేరాలతో సహా వస్తే సులభంగా బయటపడిపోవచ్చు. అందుకోసం మనుషులకు గాని, దెయ్యాలకు గాని కనిపించకుండా స్కూల్లో ప్రవేశించడం ఎలా అని ఆలోచిస్తున్నాడు శ్రీనాథ్. స్కూల్ మెయిన్ గేట్ దగ్గర విపరీతమైన కలకలంగా ఉంది. కాబట్టి ఆ దారిలో వెళ్ళడం అసంభవం. ఇంకా ఒకే ఒక దారి. వెనక వైపు కాంపౌండ్ వాళ్ళని ఆనుకునున్న నుయ్యి, ఎలక్ట్రిక్ స్తంభం గుర్తుకొచ్చాయి. 1, 2 సార్లు పిల్లలు నూతి మీద నుంచి గోడ మీదకి ఎక్కుతూ ఉంటే తను నూతిలో పడతారని తిట్టిన గుర్తు కూడా వచ్చింది. వెంటనే అడుగులో అడుగు వేసుకుంటూ స్కూలు వెనక వైపు నడిచాడు. టైము 3 కావస్తోంది. వెనక గోడ చేరేసరికి కొంచెం ధైర్యం వచ్చింది. వెనక గోడ వైపు అంతా పుట్టలు, గుట్టలు. మానవ మాతృడెవడు అటువైపు రాడు. కానీ తను యుద్ధం చేస్తోంది పిశాచాలతో. అవి రావడానికి ఆధారం లేవు. నెమ్మదిగా నూతిని చేరి ఎలక్ట్రిక్ స్తంభం ఆధారంగా నూతి గోడ మీదకెక్కి నిల్చున్నాడు. స్కూల్ పిల్లలు ఈ గోడ ఎలా ఎక్కేవారా అని ఆశ్చర్యం వేసింది. తను ఒక్క తప్పటడుగు వేస్తే తిన్నగా నూతిలో పడిపోతాడు. మొండి ధైర్యం చేసి నెమ్మదిగా గోడపైన ఒక కాలు పెట్టి రెండో కాలు నూతి మీద నుంచి తీసేసి అతి కష్టం మీద గోడెక్కాడు. గోడ ఎక్కాడో లేదో ముక్కు బదలైపోయే దుర్గంధం. అది ముందు నుండి తెలుస్తోంది కానీ దగ్గరలో ఏ కుక్కో గేదో చచ్చిపోయి ఉంటుందని సర్దుకుపోయిన శ్రీనాథ్ అది లోపల నుండి అని తెలియగానే భయపడ్డాడు. లోపలంతా అలికిడి, వాసనలతో కొయ్యబారిపోయిన శ్రీనాథ్ని అదృష్టవశాత్తు లోపల వాళ్ళెవరూ చూసినట్టు లేదు. బాత్రూమ్ మీద నుంచి కిందకి దిగాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళగలడా లేదా అన్నది ఆలోచించకుండా బాత్రూమ్ గోడ మీద నుండి కిందకి దూకడో లేదో దగ్గరలో పెద్ద కలకలం వినిపించడంతో చటుక్కున యూరినల్స్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. హడావిడి కొంత సర్దుకున్న తర్వాత నెమ్మదిగా తలుపు ఓరగా తెరిచి చూశాడు. 100లో 1000లో తెలీదు ఎన్నో ఆత్మలు. ఆ రోజు శ్మశానంలో చూసిన సన్నివేశం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి. ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. అన్నీ గోలగోలగా యూరినల్స్కి ఎదురుగుండా ఉన్న ఒక గదిలోకి వెళ్తున్నాయి. దాని ఆకారం చూస్తే లైబ్రరీలా ఉంది. బీరువాలు వగేరా. తనకి ఖచ్చితంగా తెలుసు డెమంటిస్కన్ అందులోనే ఉందని. కానీ తన కళ్ళతో చూస్తే కానీ మిగిలిన ప్లాన్ని అమలుపరచలేడు. అందుకే ఎలాగైనా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనల్లో కలకలం కొంత తగ్గింది. తలుపు ఇంకొంచెం తెరచి చూసి దారిలో మరే ఆత్మలు లేవని నిర్ణయించుకుని లైబ్రరీ వెనక వైపునున్న సందులోకి దూరాడు. ఆ గదికి 4-5 కిటికీలున్నాయి. కానీ అన్నీ మూసున్నాయి. తెరిచి చూడ్డానికి శ్రీనాథ్కి భయం వేసింది. ఒక కిటికీ తెరిస్తే అది వాటికి తెలిసిపోతే తను చచ్చిపోవడం తప్పదు. తను చచ్చిపోవడం కన్నా ముఖ్యమైంది డెమంటిస్కన్ని బంధించడం కష్టం. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న శ్రీనాథ్కి ఒక కిటికీ పైన సగం తెరవబడిన వెంటిలేటర్ కనిపించింది. జాగ్రత్తగా వీలు చూసుకుని కిటికీ ఎక్కి అతి కష్టం మీద లోపలికి చూశాడు. ఒక్కసారిగా జడుసుకున్నాడు. లోపలంతా ఒకటే కలకలం. కిక్కిరిసి కూర్చున్నాయి ఆత్మలు. దూరంగా ఒక మూల పెద్ద అస్థిపంజరం ఏదో దర్బారులో కూర్చున్నట్లు కూర్చుంది. తనకు తెలుసు అదే డెమంటిస్కన్. అంతకు మించి తనిక్కడ చేయవలసిన పనేం కనిపించలేదు. ప్రస్తుతం అతి జాగ్రత్తగా వేటికి కనిపించకుండా వెళ్ళిపోతే చాలు. మళ్ళీ వచ్చేటప్పుడు నలుగురు వస్తారు కాబట్టి అంతు తేల్చుకోవచ్చు అనుకుంటూ మరోసారి లొకేషన్ చూసుకుని వీధి దారి వెంట నక్కి వెళ్ళిపోయాడు శ్రీనాథ్. శ్రీనాథ్ ఇల్లు చేరేసరికి 5 గంటలు కావస్తోంది. జగన్, రావు, ఇందిర తన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరిలోనూ ముందు చేరింది ఇందిరే. జయద్రథుడి ఇల్లు కాలిపోయిందని తెలియగానే మరేం చేయడానికి లేక ఇంటికి వచ్చేసి కూర్చుంది. ఆ తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో నానా తంటాలు పడి లిక్విడ్ హీలియం, స్ప్రేయర్స్, సేఫ్టీ జాకెట్స్ వగేరా వగేరా సంపాదించి జగన్ చేరాడు. రావు పని నిజంగా అసంభవం అని నిరాశ పొందిన సమయంలో విశాలక్షి నగర్లో గందరగోళం ప్రారంభం కావడంతో తన పని కొంత సులభమైంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి దానికి డెమంటిస్కన్ కారణం అని నమ్మించి దాన్ని బంధించడానికి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి అంటార్కిటికా పంపించి బ్లాస్ట్ చేయాలని, లేకపోతే ఎప్పుడైనా అది దేశాన్ని పీడించే అవకాశం ఉంటుందని ఎంతో వివరంగా చెప్తే సరే సరే ముందు మీరు దాన్ని బంధించండి. నిజంగా అది మీరు చెప్పినంత భయంకరమైందైతే తప్పక అంటార్కిటికా పంపిద్దాం అని తను వదిలించుకున్నాడు. పూర్తిగా నమ్మలేక కాదనలేక. ఇంకా అంతకన్నా చేయగలిగిందేం లేదని నిర్ణయించుకుని తిరిగి వచ్చేశాడు రావు. ఆకలి చంపుకునేందుకు ఏదో కొద్దిగా తిని 7 గంటలకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు నలుగురు. 7 గంటలకి డీప్ ఫ్రిడ్జ్ ట్రక్ తీసుకుని నలుగురు బయలుదేరారు. ఆల్ సెయింట్స్ కాన్వెంట్ గేటుకి కొంచెం ముందుగా ట్రక్ ఆపాడు శ్రీనాథ్. జగన్, మనిద్దరం ఈ ట్రాలీ తీసుకుని ఒక సిలిండర్తో వెనక గేటు వైపు వెళదాం. నేను గోడ దూకి ఈ స్ప్రేయర్తో సాధ్యమైనంత వరకు డెమంటిస్కన్పై స్ప్రే చేస్తాను. నేను స్ప్రే చేయడం ప్రారంభించగానే మనం సిగ్నల్స్ ఇస్తాం. వాళ్ళిద్దరూ ముందు గేట్ నుండి ట్రక్ తీసుకుని తిన్నగా లైబ్రరీకి వచ్చి మెయిన్ ఎంట్రన్స్ నుండి స్ప్రే చేస్తారు.
ఆ తర్వాత మీరు గోడ దూకి లోపలికొచ్చేస్తారు. ఆ తర్వాత నేను కూడా మెయిన్ గేట్ వైపు వచ్చేస్తాను. ఇలా ఓ 10, 15 నిమిషాలు చేస్తే నా అనుమానం ప్రకారం డెమంటిస్కన్ లొంగిపోవచ్చు. అప్పుడు స్ప్రే చేస్తూనే డెమంటిస్కన్ శరీరాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచి మనం తిన్నగా కలెక్టర్‌ని కలిసి తక్షణం దాన్ని అంటార్కిటికా పంపే ఏర్పాట్లు చేయమంటాం. ఓకే? ఓకే అన్నారంతా టెన్షన్‌లో. శ్రీనాథ్, జగన్ ఒక సిలిండర్‌ని ట్రాలీ మీద తోసుకుంటూ చీకట్లో బయలుదేరారు. రావు ట్రక్కుని స్కూల్ మెయిన్ గేట్ వరకు తీసుకుని వెళ్ళాడు. ఆత్మలిబ్బంది లేకుండా వెనక గోడ చేరారు శ్రీనాథ్, జగన్. జగన్, నేను గోడ దూకి కిందకి వెళ్ళగానే మీరిక్కడ సిలిండర్ని ఆన్ చేసి ఉంచండి. నాకెప్పుడు అవసరమో అప్పుడు నేను ఆన్ చేసుకుంటాను. అంతేకాదు, మీరు సిలిండర్ను ఆన్ చేసిన తర్వాత గోడకి కూర్చోండి. నేను స్ప్రే చేయడం ప్రారంభించగానే మీరు విజిలిచ్చి వాళ్ళని అలర్ట్ చేయండి. ఆ తర్వాత మీరు లోపలికొచ్చేయండి. ఓకే అని గోడెక్కాడు. జగన్కి కొంచెం భయం వేసింది. ఒక్కడు దెయ్యాలున్న చోటికి వెళ్తున్నాడని. ఆయన భయం తెలియనివ్వకుండా బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. టు ఆల్ ఆఫ్ అజ్ అని నెమ్మదిగా నూతి గోడ మీద కాలు వేసి గోడెక్కాడు. గోడ మీద నుంచి లోపలికి దిగేలోపున జగన్ సిలిండర్ ట్యూబ్స్ కనెక్ట్ చేసి స్ప్రేయర్ని గోడ మించి లోపలికి దింపాడు. అది శ్రీనాథ్ అందుకొని కొంచెం లాగగానే జగన్కి అర్థమైంది శ్రీనాథ్ అందుకొన్నాడని. వెంటనే సిలిండర్ దగ్గర స్విచ్ ఆన్ చేసి తను కూడా గోడకి కూర్చున్నాడు. శ్రీనాథ్ స్ప్రేయర్ని గట్టిగా పుచ్చుకుని అడుగులో అడుగు వేసుకుంటూ లైబ్రరీ వెనక వైపుకు వెళ్ళాడు. ఆ మసక చీకట్లో కూడా జగన్కి శ్రీనాథ్ జాడ కనిపిస్తోంది. శ్రీనాథ్ కిటికీ దగ్గరగా చేరి తలుపు కొద్దిగా తీశాడు. లోపల ఇంకా విపరీతంగా కలకలం, చిట్ట చీకటి. ఎక్కడ దెమంటిస్తున్నాడు అన్నది పోల్చుకోవడానికి వీలుగా లేదు. నెమ్మదిగా స్ప్రేయర్ని లోపల పెట్టి స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉండి రెండో చేత్తో టార్చ్ లైట్ని జగన్ వైపు వెలిగించాడు. అంతే, ఒక్కసారి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విజిల్ వేశాడు జగన్. శ్రీనాథ్ రెడీగా ఉన్నాడు. జగన్ గోడగెంతి లోపలికి చేరాడు. శ్రీనాథ్ స్ప్రే చేయడం ప్రారంభించాడు. కానీ సూటిగా డెమంటిస్కన్ వైపు స్ప్రే చేయకపోతే డెమంటిస్కన్ పారిపోయే అవకాశం ఉందని భయపడుతున్నాడు. ఇంతలో జగన్ శ్రీనాథ్ పక్కన చేరి హై పవర్ బ్యాటరీ ఆన్ చేసి లైబ్రరీలోకి ఫోకస్ చేశాడు. దర్బారులో చక్రవర్తిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు డెమంటిస్కన్. ఎదురుగుండా అనేకమైన ఆత్మలు వరుసలో కూర్చున్నాయి. కొన్ని చేతులతో ఏదో ఎర్రగా ఉన్న పదార్థాన్ని డెమంటిస్కన్కి అందిస్తున్నాయి. అదేంటో అర్థమయ్యేసరికి జగన్, శ్రీనాథులకు గుండెగనంత పనైంది. అది మనుషుల గుండెల కుప్ప. అంటే అవన్నీ కలిపి ఎంతమంది మనుషులను చంపాయో. అన్ని గుండెలు డెమంటిస్కన్ ఎదురుగుండా పెద్ద పళ్ళెం నిండా పెట్టున్న గుండెలను చూసి ఒక్క నిమిషం చెయ్యి లూజ్ చేశాడు శ్రీనాథ్. అతి చల్లని లిక్విడ్ హీలియం తన వైపు సూటిగా స్ప్రే చేయబడ్డంతో ఏం చేయలేక కూర్చున్న డెమంటిస్కన్ శ్రీనాథ్ స్ప్రే చేయడం ఆపడం వల్ల వెంటనే ఆ గదిలోంచి పారిపోబోయాడు. 2 అడుగులు వేశాడో లేదో వీధి వైపు నుంచి తలుపు దగ్గర మెట్లెక్కుతూ రావు ఎదురయ్యాడు. రావుకి ఆ కంగారులో ఒక్క సెకను తోచలేదు. ఆ సెకండ్లోనే డెమంటిస్కన్ రావు వైపు అడుగులేశాడు. ఇందిర డెమంటిస్కన్ని చూసి దుడుచుకుంది. రావు డెమంటిస్కన్ తన వైపు అడుగులు వేయడమేంటి, వాల్వ్ రిలీజ్ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. డెమంటిస్కన్ చేయి చాపి రావు కుడి చేయి మణికట్టు దగ్గర పట్టుకున్నాడు. రావు ధైర్యంగా వాల్వ్ మీద నుంచి చేయి తీయలేదు. డెమంటిస్కన్ చేతిలో రావు చేయి నలిగిపోతుంది. వెంటనే ఇందిర కూడా స్ప్రే చేయడం ప్రారంభించింది. 2 వైపుల నుంచి హీలియం స్ప్రే చేయబడ్డంతో డెమంటిస్కన్ కదలని స్థితిలో చేరాడు. వెంటనే జగన్ సెర్చ్ లైటు శ్రీనాథ్కిచ్చి వీధి వైపు పరిగెత్తాడు. రెడీగా అమర్చిన స్ప్రేయర్ని అందుకుని ఇంద్రకి సహాయంగా వెళ్ళాడు. ముగ్గురూ ఏకదాటిగా స్ప్రే చేయడంతో డెమంటిస్కన్ శక్తి సన్నగిలింది. రావు చేయి విడుదలైపోయింది. రావు చేయి ఏమైందో చూసే స్థితిలో లేడు. రెండో చేత్తో స్ప్రేయర్ని అందుకున్నాడు వెంటనే జగన్. రావ్, నువ్వు లైటింగ్ ఏర్పాటు చేయి. శ్రీనాథ్ కూడా ఇటు వచ్చేస్తాడు అని అరిచాడు. వెంటనే స్ప్రేయర్ని కింద పెట్టి ట్రక్కులోంచి సెర్చ్ లైట్లు తీసుకొచ్చి గదిలో 2-3 పడేశాడు. దాంతో శ్రీనాథ్ ఆ స్ప్రేయర్ వదిలేసి వీధి తలుపు వైపు వచ్చాడు. ఇంత హడావిడిలో కూడా శ్రీనాథ్కి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆ దెయ్యాలేం తమని ఇబ్బంది పెట్టడం లేదు. ఎప్పుడైతే అతి శీతల వాతావరణం కల్పించబడిందో దెయ్యాలన్నీ మాయమైపోయాయి. ప్రస్తుతం గదిలో డెమంటిస్కన్, చచ్చిపోయిన మనుషుల గుండెలు మాత్రం ఉన్నాయి. దాంతో మరీ ధైర్యం వచ్చింది నలుగురికి. శ్రీనాథ్ కూడా స్ప్రేయర్ అందుకున్నాడు. రావు సిలిండర్స్ ఖాళీ అయిపోతుంటే కనెక్షన్స్ చూస్తూ ఉంటే అలా ముగ్గురు ఎంతసేపు స్ప్రే చేశారో గుర్తులేదు. నిల్చున్న డెమంటిస్కన్ చతికిల పడ్డాడు. దాంతో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఇంకా స్ప్రే చేయడంతో పటపటా శబ్దాలు చేస్తూ డెమంటిస్కన్ శరీరం చిన్న చిన్న ముక్కలుగా మారిపోయింది. ఆ ఎముకల కుప్ప మీద 10 నిమిషాలు స్ప్రే చేసిన తర్వాత మాట్లాడే ధైర్యం వచ్చింది శ్రీనాథ్కి. రావు, డీప్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి ట్రక్ నీటి తీసుకురండి.
రావు ట్రక్కు తెచ్చి డీప్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందిర, రావు ఎముకల కుప్పలోంచి ఎముకలు నెమ్మదిగా లోపలికి చేరేశారు. పూర్తిగా లోపలికి పెట్టేశారని నిర్ణయించుకున్న తర్వాత శ్రీనాథ్, జగన్ స్ప్రే చేయడం ఆపి డీప్ ఫ్రిడ్జ్ని మూసేశారు. దాంతో అందరికీ ధైర్యం వచ్చింది. ముందుగా మాట్లాడింది ఇందిర. డెమంటిస్కన్ ఇంత భీకరంగా కంకాళాలు కలిసినట్లుంటుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. నేను డెమంటిస్కన్ ఉంటుందని అనుకోలేదు అన్నాడు జగన్. సడన్గా శ్రీనాథ్కి రావు చేయి గుర్తుకొచ్చింది. మీ చెయ్యి ఎలా ఉంది? ఏమైనా ఫ్రాక్చర్ ఏం కాలేదు కదా? పర్వాలేదు, అదృష్టవశాత్తు అలాంటిదేం లేదు, నొప్పి మాత్రం ఉంది. డీప్ ఫ్రిడ్జ్ తలుపు మూసారో లేదో బాత్రూమ్ దగ్గర నుండి 2 మనుషులు ధైర్యంగా బయటకొచ్చి కంగ్రాచులేషన్స్ అన్నారు. నలుగురు ఆశ్చర్యంగా అటువైపు చూశారు. చీకట్లోంచి బయటకొచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఐ యామ్ రామిరెడ్డి. హీ ఈజ్ విశ్వేశ్వరరావు ఫ్రమ్ దూరదర్శన్. రావు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. తను దూరదర్శన్ వాళ్లతో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. చాలా సంతోషించాడు. రామిరెడ్డి చేతిలో వీడియో కెమెరా చూడగానే శ్రీనాథ్ సంతోషించాడు. అంటే రామిరెడ్డి ఈ తతంగమంతా రికార్డు చేసి ఉంటారు. ఇది ఖచ్చితంగా డెమంటిస్కన్ ప్రభావమే అని నమ్మించడానికి అంతకన్నా మంచి ఆధారం మరొకటి లేదు. డెమంటిస్కన్ ఎముకల కుప్పగా మారిపోయిన దగ్గర నుండి శ్రీనాథ్ భయపడుతున్నాడు. ఇది డెమంటిస్కన్ అంటే ఎవరైనా నమ్ముతారా అని. ఇప్పుడు రామిరెడ్డి గారు కనీసం డెమంటిస్కన్ రావు చేయి పట్టుకున్న దగ్గర నుండైనా రికార్డు చేసి ఉంటారు కాబట్టి అంతకన్నా మంచి రుజువు మరొకటి ఉండదు. మామూలు మాటలైన తర్వాత, రామిరెడ్డి గారు మీరు మాతో తప్పకుండా రావాలి. దీన్ని అంటార్కిటికా పంపించి బ్లాస్ట్ చేయడానికి. మనం ఇది ప్రేతాత్మ అని రుజువు చేయాలి. దానికి మీ వీడియో క్యాసెట్ పనికొస్తుంది. మనం తొందరలో ఆ పని చేయకపోతే ఈ రాత్రికి పంపించలేం. మళ్ళీ ఇది విడిపించుకుని పారిపోతే ప్రమాదం. ఓకే ఓకే అంటూ అందరూ ట్రక్కులో ఇరుక్కుని కూర్చున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీడియో క్యాసెట్ చూసిన తర్వాత నమ్మక తప్పలేదు. వెంటనే దానిని ముఖ్య విషయంగా గుర్తించి హైదరాబాద్, ఢిల్లీలను కాంటాక్ట్ చేసి ఐఎన్ఎస్ విక్టరీలో దానిని అంటార్కిటికా పంపడానికి ఏర్పాటు చేశాడు. అంతవరకు డెమంటిస్కన్ని బంధించడానికి నిమిషాల మీద డీప్ ఫ్రీజింగ్ కెపాసిటీ ఉన్న పెద్ద పెట్టె తయారు చేయించారు. అది రాత్రి 2 గంటలకు బయలుదేరుతుందని నిర్ణయించారు. కలెక్టర్ ఈ తతంగానంతా చేసి తర్వాత నేవల్ ఆఫీసర్స్కి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న డెమంటిస్కన్ అప్పగించేశారు. కానీ శ్రీనాథ్కి విశాఖ నుండి దానిని పంపించేస్తే కానీ నిద్రపట్టేట్టు లేదు. ఇంకా మనకేం పనిలేదు, పోదాం అని ఇందిర అంటున్నా వినకుండా అది వెళ్లే వరకు హార్బర్లో ఉందాం అన్నాడు. దాంతో ఇందిర విసిగిపోయి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అల్టిమేటం ఇచ్చేసింది. శ్రీనాథ్కి సహాయంగా ఉంటుంది, నేనుంటానులే, రావు నువ్వు వెళ్ళండి, మేము 3 గంటల ప్రాంతంలో చేరుకుంటాం అన్నాడు జగన్. రాత్రి అన్ని ఏర్పాట్లు జరిగి ఐఎన్ఎస్ విక్టర్ విశాఖ రేవు వదిలేసరికి 2:30 అయింది. అంతకు మించి చేసేదేం లేక శ్రీనాథ్, జగన్ ఇంటికి బయలుదేరారు. శ్రీనాథ్ బీచ్ రోడ్డు వెంట ఇంటికి చేరుకునేసరికి 3 కావస్తోంది. ముందు రోజు నుండి అలసిపోవడం వల్ల విపరీతంగా నిద్ర ముంచుకొస్తోంది. చీకట్లోనే తలుపు తీసి లైటు వేద్దామనుకున్న శ్రీనాథ్ ఒక్కసారి ఉలికి పడ్డాడు. శ్రీనాథ్, ఐ లవ్ యూ. మళ్ళీ అవే మాటలు వినిపించేసరికి డెమంటిస్కన్ బంధించబడ్డా, యామిని ఇంకా అలాగే తిరుగుతోందేంటి అని ఆశ్చర్యపోయి భయంతో వణికిపోయాడు. అయినా ధైర్యం చేసి, యామిని నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అంటూ బ్రతిమాలుకోవడం ప్రారంభించాడు. చీకట్లో దగ్గరగా వస్తూ యామిని కనిపించింది. ఏం చేస్తుందో తలుచుకుంటే భయం వేసింది. ఈ అర్ధరాత్రి వేళ ఒకడు వచ్చినందుకు తిట్టుకున్నాడు. ఏం చేయలేక కళ్ళు మూసుకున్నాడు. పెదాల మీద మెత్తగా వెచ్చగా తగిలేసరికి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఈ స్పర్శలో తన్మయతుంది. ఇది మృత్యుస్పర్శ కాదు, అంటే యామిని బ్రతికిపోయిందన్నమాట. ఎక్కడలేని ఆనందం కలిగింది శ్రీనాథ్కి. అంతే, యామినిని గట్టిగా కౌగులించుకుని ఆ మెత్తదానాన్ని అనుభవిస్తూ పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తన్మయతలో ఎంతసేపున్నాడో తెలీదు. కట్ కట్, ఇది దాటితే సెన్సార్ బోర్డు వాళ్ళు కట్ చేస్తారు అన్న రావు మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు శ్రీనాథ్. లైటు వేసిన రావు వైపు వింతగా చూశాడు. ఆ తర్వాత తేరుకుని యామిని కోసం చూశాడు. ఎదురుగుండా నవ్వుతూ ఇందిర కనిపించింది. శ్రీనాథ్కి ఒకసారిగా సిగ్గేసింది. కానీ ఇందిర సిగ్గుపడలేదు. తనెందుకు సిగ్గుపడాలని ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ లోపల ఇంటికి వెళ్ళి అక్కడ పెట్టిన మెసేజ్ చూసుకుని ఇక్కడికొచ్చాడు జగన్. నౌ వి విల్ సెలబ్రేట్ అని అందరికీ తలో స్వీట్ ఇచ్చి తను ఒకటి తీసుకుంది ఇందిర. ఉదయం 7 గంటలకల్లా లేచిపోయిన రావు టీ పెట్టి ముగ్గురిని లేపి కప్పులందించి టీవీ ఆన్ చేశాడు. బెడ్ టీకి అలవాటు పడ్డ ముగ్గురు కళ్ళు మూసుకుని కప్పులందుకుని తాగడం ప్రారంభించారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: డెమంటిస్కన్ అనే ప్రేతాత్మని ధ్వంసం చేయడానికి గాను అంటార్కిటికా తీసుకువెళ్తున్న ఐఎన్ఎస్ విక్టర్ తెల్లవారుజామున 4:30 నిమిషాలకు సముద్రంలో మునిగిపోయింది. అంతే, శ్రీనాథ్ చేతిలో కప్పు కింద పడిపోయింది. నిద్ర వదిలిపోయింది నలుగురికి.
ఏం చెయ్యాలో తోచక చెవులు రిక్కించి వింటున్నారు. ఐఎన్ఎస్ విక్టర్ మునిగిపోవడానికి కారణమేంటో ప్రస్తుతం సరిగ్గా తెలీదు. ప్రజా భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆ పడవ ప్రయాణ వివరాలను అన్ని రికార్డుల నుండి తొలగించవలసిందిగా ప్రధానమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. మళ్ళీ కొన్నాళ్లకు ఓ జయద్రథుడు దాన్ని బయటకు తీస్తాడని నలుగురు భయపడ్డారు. భయపడ్డం మినహా మరేం చేయలేక నలుగురు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇంతటితో డెమంటిస్కన్ అనే నవల కంప్లీట్ అయిందండి. దీంట్లో చివరగా ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే దుస్సల భర్త జయద్రథుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. మళ్ళీ ఇంకొక మంచి నవలతో మీ ముందుకు వస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.